ఒక్క నెల రోజులు గ్యాప్ వచ్చేసరికి క్రికెట్ ఫ్యాన్స్ అందరికి పిచ్చెక్కిపోతోంది. ఎందుకంటే చూడడానికి క్రికెట్ లేదు, ప్లేయర్స్ ఎవరు గ్రౌండ్ లో దిగట్లేదు. దీంతో దులీప్ ట్రోఫీ అని ఆ ట్రోఫీ అని దాని మీద కాన్సన్ట్రేషన్ మళ్లిస్తున్నారు. ఎంతైనా ఇంటర్నేషనల్ మ్యాచ్లే కదా. ఇప్పుడు అందరి టార్గెట్ ఒకటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. అవును, దానికి ముందు బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఉన్న చాలా మంది దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియాతో జరుగుతుంది కాబట్టి ఆ కిక్కే వేరే ఉంటుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియా క్రికెటర్స్ కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా వాళ్ళు కప్పు కొట్టాలి అనుకుంటున్నారు. ఎందుకు అని మీకు డౌట్ రాలేదా? అలా ఎందుకు అంటే చివరిగా 2 సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాలో టీమిండియాని కైవసం చేసుకుంది. ఇది ఆస్ట్రేలియాకు చాలా పెద్ద అవమానమే. ఎందుకంటే వాళ్ళ కంట్రీలో వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారో తెలుసు. అది కాక టెస్ట్ ఫార్మాట్ లో మనం అక్కడికి వెళ్లి జెండా పాతున్నాము అంటే ఆ మాత్రం బాధ ఉంటుంది మరి. అయితే రీసెంట్ గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, మాజీ డాషింగ్ ఓపెనర్ మాథ్యూ హెడెన్ కొన్ని కామెంట్స్ చేశాడు. టీమిండియాలో విరాట్ కోహ్లీనో రోహిత్ శర్మనో టాప్ క్రికెటర్స్ కాదు అని ఆయన అన్నాడు. షాక్ అయ్యారా? అందరూ ఇలానే షాక్ అయ్యారు. అయితే తను తీసుకున్న పేరు ఎవరిదో తెలుసా? రిషబ్ పంతే టీమిండియాకు మ్యాచ్ విన్నర్ అని, అతనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్టార్ ప్లేయర్ అవుతాడని చెప్పుకొచ్చాడు. మాథ్యూ హెడెన్ రిషబ్ పంత్ గురించి ఏమన్నాడు అంటే, రిషబ్ పంత్ లాంటి కుర్రాలకు మజిల్ మెమొరీ చాలా బాగుంటుంది, వాళ్ళకు గెలవాలి అన్న కసి ఉంటుంది. అది మాత్రమే కాదు, ఆస్ట్రేలియా అభిమానులకు రిషబ్ పంత్ ఆట అంటే చాలా ఇష్టం. నాకు తెలిసి ఈ సంవత్సరం అతను దుమ్ము లేపుతాడు అనుకుంటున్నాను అని మాథ్యూ హెడెన్ అన్నాడు. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ సీనియర్ ప్లేయర్లు కూడా వస్తున్నారు, నేను వాళ్ళని తక్కువ చేయడం లేదు, వాళ్ళు కూడా అద్భుతంగా ఆడాలనుకుంటారు. ఈసారి ఆస్ట్రేలియా కండిషన్స్ పైన సీనియర్ ప్లేయర్స్ ఎలా ఆడతారా అని చెప్పి నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను. టీమిండియా ఎలాంటి వ్యూహాలతో వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పాడు మాథ్యూ హెడెన్. ఇక లాస్ట్ టైం చూసుకున్నాము అంటే గబ్బా టెస్ట్ విక్టరీ గుర్తు ఉండే ఉంటుంది కదా. రిషబ్ పంత్ హీరోయిక్ ఇన్నింగ్స్ తో మనం 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్నాం. రిషబ్ పంత్ మాత్రమే కాదు, ఆ సిరీస్ లో చాలా మంది యంగ్ ప్లేయర్స్ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. శుభ్మన్ గిల్, శార్దుల్ ఠాకూర్ అంటే సీనియర్ ప్లేయర్స్ లేని టైంలో అద్భుతమైన విజయాన్ని సాధించి టీమిండియా ఒక కొత్త చరిత్రని లిఖించేసింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.